జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే ఈ పండుగకు అవసరమైన బొమ్మలను చాలా చోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నారు. కానీ దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ముమ్మడివరం మండలం పరిధిలోని గాడిలంక గ్రామంలో మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేస్తున్నారు. ఇక బొమ్మల తయారీలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా ప్రతినిధి పిఎస్ నాయుడుతో ఫేస్ టు ఫేస్. హిందువులు జరుపుకునేటువంటి ముఖ్య పండుగలు సంక్రాంతి, తర్వాత వినాయక చవితి ఒకటి. వినాయక చవితి వచ్చిందంటే చాలు హిందువులు ఇళ్లలో హడావుడి అంతా ఇంత కాదు. అటువంటి వినాయకుని పూజించుకోవడానికి అందరూ సంసిద్ధత వ్యక్తం చేస్తుంటారు. కమిటీలు కూడా వినాయక చవితి నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ఈ వినాయక చవితి జరుపుకోవడానికి ఇప్పుడు తాజాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి బొమ్మలు వస్తున్నాయి. అవి పర్యావరణానికి హాని చేకూరుస్తున్నాయి. అలా కాకుండా మట్టి గణపతులనే వాడండి అని చెప్పేసి మన ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అటువంటి మట్టి బొమ్మలను తయారు చేయాలంటే మన గాడిలంకలో తయారు చేస్తున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తారు? నేనైతే గత ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిని నమ్ముకుని జీవనోపాధి సాగిస్తే మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గాడిలంక గ్రామం అండి. గాడిలంక గ్రామం ప్రత్యేకంగా మట్టి బొమ్మలకు ప్రసిద్ధి అండి. అయితే గతంలో దీన్ని ఎవరో కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు, ఏదో మేము చేసుకునేవాళ్ళం. అయితే ఒక 7-8 సంవత్సరాల ముందు పర్యావరణ శాఖ వారు వివిధ ప్రసార మాధ్యమాలు వీటి మీద ఫోకస్ పెట్టి మట్టి బొమ్మలు వాడండి, పర్యావరణం రక్షించండి, ప్లాస్టర్ వాడండి, విసర్జించండి అని ఒక విధంగా కాన్సెప్ట్తో ముందుకు వచ్చే వాళ్ళు కొంతమంది అయితే ముందుకు వచ్చేవారు ఈ మట్టి బొమ్మలు కావాలని. అయితే 2-3 సంవత్సరాల నుంచి కొంత ఈ దొరక్క చాలామంది ఇబ్బంది పడి మట్టి బొమ్మలు దొరక్క చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడటం వల్ల మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రకటన చేసి ఒక 4-3 నెలల ముందే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు వాడొద్దు, మట్టి బొమ్మలు చిన్నవి చేసినా ఏం చేసినా మట్టి బొమ్మలు ప్రసిద్ధిగా మట్టి బొమ్మల్ని వాడండి, పర్యావరణం రక్షించండి అని ఒక విధమైనటువంటి ఉత్తేజాన్ని ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కరు వచ్చి మా దగ్గర పవన్ కళ్యాణ్ మట్టి బొమ్మలు పెట్టమంటున్నాను, మీకు బొమ్మలు తయారు చేయలేకపోతున్నారు ఏంటంటే ఇప్పుడు మేము ఎందుకు తయారు చేయగలం, ఎవరో కళాకారులు ఎవరు లేరండి. మా తరం వరకు అవి నెక్స్ట్ తరం ఎవరో కూడా దీనికి ముందుకు ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఈ మట్టి ఎక్కడి నుంచి చేస్తారు? ఈ మట్టి లోకల్గా మా ఈ పంటశాల పొలాల్లో దొరికే మట్టి. అంటే అన్ని కాలాల్లో మీకు మట్టి అంటే ఎప్పుడు ఏ టైం? మేము వేసవకాలం టైంలోనే చేసుకునేవాళ్ళం. వేసవకాలంలో తెచ్చుకుని స్టాక్ పెట్టుకునేవాళ్ళు. అది గత ప్రభుత్వం ఏమైందంటే ఈ మట్టి కూడా దొరకనివ్వకుండా చేశారండి. మట్టి కూడా మట్టి వల్ల తేడం వల్ల కూడా మీకు ఇబ్బంది. మరి ఇబ్బందే కదండి. మరి ఇది గత ప్రభుత్వం మరి రోడ్డు మీద తిరిగితే కూడా ఏం పశువుల నుంచి తెచ్చుకునే వాళ్ళండి బొమ్మ రోడ్డు మీద వస్తే బండి పట్టుకునేవాళ్ళు. నైట్ టైం ఇప్పుడు ఇబ్బంది లేదండి. ఇంకా అదండి. అంటే మీరు ఏ సైజు నుంచి ఏ సైజు వరకు తయారు? మేమైతే ఒక 5 అంగుళాల నుంచి 5 అడుగుల వరకు మేము తయారు చేస్తాం. ఆ పైన మేము అంటే ఈ డైలీ ఉపయోగించి చేస్తాం. దీంట్లో ఏ విధమైన కాలకు ఓన్లీ కొబ్బరి పీచు వాడతాం. పర్యావరణం ఆయన ఉండదండి. అదంటే ఎప్పటి నుంచి చేస్తారు? నేనైతే మా నాన్నగారి కాడ నుంచి వృత్తిని నమ్ముకున్నారండి. అది గతంలో పెద్దిరెడ్డి వెంకన్న గారని పెద్ద అజితన్న గారని వాళ్ళ గురించి స్టార్ట్ మా నాన్నగారు వాళ్ళకి చేసేవారు. అది మా నాన్నగారు నేను నేర్చుకుని జీవనోపాధి సాగుతున్నాను. అది రాబోతే ఎవరాలు మా పిల్లలకి ఇది ఏంటంటే దీంట్లో రాబడి పెద్దగా ఏముండదండి. నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు నేర్చుకుని ఎవరెవరు చేద్దామంటే ఎవరు ముందుకు వచ్చి వాళ్ళు లేరు. మేము కూడా వాళ్ళకి ఇవ్వలేము కూడా అండి, కూలీ లేదు ఇవ్వలేము కూడా. నేర్చుకుంటాం మీదే చేద్దామంటే కూడా మీరు నేర్పడకు లేకపోతే నాకు తగిన ఇవ్వంటే మేము కూడా ఇవ్వలేము కదండి. మా ట్రిప్లో అయితే మేము ఇస్తాం. అదే దానికి తగ్గట్టు వర్షాకాలం వచ్చేవాడికి చూసారు కదా, చెట్లు వేసి
ఈ స్థలాలు తప్పింది మాకే ఎగస్ట్ ఏమైనా స్థలాలు కూడా లేవండి. వీటిలో నీరు కట్టడం చేసుకుంటాం. తండ్రి దగ్గర నుంచి వస్తుంది. అయితే మా తర్వాత తరాలు ఎవరు కూడా దీని మీద ఆధారపడలేరు. దానికి సంబంధించి ఒక మట్టి తెచ్చుకోవాలనే ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల పెద్దగా లాభం ఉండదు. అంటే కళాకారులుగా చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం అని చెప్పేసి యజమాని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో నాయుడు PS APTS.